నమస్కారం. ప్రేక్షకులందరికీ కనుమ పర్వదిన శుభాకాంక్షలు. ఈనాటి శుభయోగం శీర్షికన కనుమ పర్వదినం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. కనుమ పర్వదినాన్ని కనుము పులు అనే పేరుతో పిలుస్తారు. కనుము అంటే పశువు, పులు అంటే గడ్డి. పశువులకు ఆహారాన్ని అందించేటటువంటి పర్వదినం కాబట్టి దీన్ని కనుమ పర్వదినం అనే పేరుతో పిలుస్తారు. వ్యవసాయానికి జీవనాధారం పశువులే కాబట్టి సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతను, ధర్మ మార్గంలో మనోభీష్టాలన్నీ నెరవేర్చే వృషభాన్ని పూజించటమే కనుమ పర్వదినంలో ఉన్న అంతరార్థం. ప్రధానంగా కనుమ సందర్భంగా వ్యవసాయదారులందరూ కూడా ఎద్దులను చక్కగా నీళ్లతో కడిగి వాటికి కుంకుమ బొట్లు పెట్టి, మెడలో గంటలు కట్టి, కాళ్లకు గజ్జెలు కట్టి కొసరి ఆహారాన్ని తినిపిస్తారు. అలా ఎద్దులను పూజించేటటువంటి సంప్రదాయం కనుమ పర్వదినంలో దాగి ఉంది. అలాగే పక్షులు పంటలను కాపాడినందుకు కృతజ్ఞతగా, కీటకాలు పంటలు తినకుండా పక్షులు రక్షించినందుకు కృతజ్ఞతగా పక్షులకు వడ్ల కుచ్చులను కనుమ పర్వదినం నాడు ఏర్పాటు చేయాలి. ఈ వడ్ల కుచ్చులను ఇంటి ముందు భాగంలో ఏర్పాటు చేసుకోవచ్చు, లేదా దేవాలయంలో ఉండేటటువంటి స్తంభాలకు వడ్ల కుచ్చులను ఏర్పాటు చేస్తారు. పక్షులు ఎంత ఎక్కువగా ఆ వడ్ల కుచ్చులను ఆహారంగా స్వీకరిస్తే అంతగా మంచి జరుగుతుందనేటటువంటి నమ్మకం ఉంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో అయితే మహిళామణులందరూ కూడా కనుమ పర్వదినం నాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరించి చక్కగా అలంకరించుకొని నదీ తీరానికో చెరువు గట్టుకో వెళ్ళి అక్కడ పక్షులకు గింజలు ఆహారంగా వేస్తూ ఉంటారు. అలా చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయనేటటువంటి నమ్మకం కూడా ఉంది. అదేవిధంగా కనుమ పర్వదినం నాడు ధాన్యలక్ష్మీదేవిని పూజించేటటువంటి సంప్రదాయం కూడా ఉంది. ధాన్యలక్ష్మీదేవిని వ్యవసాయదారులందరూ పూజించుకొని ఆ తర్వాత ఆవు పాలతో పొంగలి తయారు చేసి ధాన్యలక్ష్మీదేవికి ఆ పొంగల్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ఆ నైవేద్యాన్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాక మిగిలినటువంటి పొంగలిని వ్యవసాయదారులు పంట పొలాల్లో చల్లుతారు. దీన్ని పొరిజల్లటం అనే పేరుతో పిలుస్తారు. ఇలా చేస్తే సస్యలక్ష్మి, ధాన్యలక్ష్మి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి పంటలు బాగా పండుతాయని వ్యవసాయదారులందరికీ ఒక నమ్మకం ఉంటుంది. అలాగే కనుమ పర్వదినం సందర్భంగా గ్రామ దేవతలైనటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఈ ఆలయాలను దర్శనం చేసుకోవటం, గ్రామ దేవతలకు పెరుగన్నం నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కనుమ రోజు ఎటువంటి ప్రయాణాలు నిర్వహించరాదు. కనుమ రోజు కాకి కూడా ప్రయాణం చేయదని ప్రామాణిక గ్రంథాల్లో ఉంది. కాకి పితృపక్షి. కనుమ రోజు ప్రయాణాలు ఎందుకు చేయకూడదంటే పితృదేవతలను మనస్సులో స్మరించుకోవాలి. పితృదేవతలు కాకుల రూపంలో వస్తారనేటటువంటి ప్రామాణిక గ్రంథాలను అనుసరించి ఆ రోజు కాకులకు ఆహారం వేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అందువల్ల గృహంలోనే ఉండి పితృదేవతలను ఆరాధన చేసుకోవటం, పితృదేవతలకు తర్పణాలు ఇచ్చుకోవటం కనుమ రోజు ప్రయాణం చేయకూడదన్న విషయంలో ఉన్న అంతరార్థాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా కనుమ పర్వదినం సందర్భంగా సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతకు ఆహారం తినిపించటం, గోవుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి కనుమ పర్వదినం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించినట్లయితే సస్యలక్ష్మి, ధాన్యలక్ష్మి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ముక్కనుమ బొమ్మల నోము సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, ముక్కనుమలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః. గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. సంక్రమణ పుణ్యకాలంలో 3వ రోజు నాడు అంటే సంక్రమణం మరు రోజు నాడు కనుమ అని వ్యవహరిస్తారు. ఈటీవీ ప్రేక్షక శ్రోతలకు కనుమ పండుగ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు.
కనుమ అంటే సంక్రమణం మరో రోజు వచ్చింది కనుక కనుమ. ఈ రోజున ప్రయాణం కూడదు అనేది శాస్త్రం చెప్తున్న ప్రధానమైన అంశం. అదేవిధంగా మినుము తినాలి అని కూడాను మన తెలుగునాట బాగా చెప్తుంటారు. ఈ రోజున కనుమ నాడు మినుము తినాలి అనేటువంటి ఒక సామెతలాగా నానుడిలాగా కూడా వ్యాపించినది. అంటే మినుగులతో ఏదైనా పదార్థం తీసుకోవడం, అది భగవంతుని నివేదించి మనం స్వీకరించడం అనేది ముఖ్యమైన కర్తవ్యంగా చెప్తుంటారు. ఇక కనుమ నాడు చేసేది పశుపూజ. ఇది విశేషమైన అంశం. వ్యవసాయ ప్రధానమైన దేశం భారతదేశం చెప్పుకున్నాం కదా, అది వ్యవసాయ సంబంధమైన పర్వమే సంక్రమణం కూడా. ఎందుకంటే ఆ సూర్యభగవాన్ అనుగ్రహం వల్లనే వర్షాదులు కూడా లభిస్తాయని శాస్త్రం చెప్తున్నది. అందుకే పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభి అని ఆదిత్యోదయంలో అంటున్నాం. ఆయన కిరణాలు మనకి ప్రకాశాన్ని, అదేవిధంగా వేడిమిని, శక్తిని ఇవ్వడమే కాకుండా వర్షాన్ని సృష్టిస్తున్నాయి. అంటే పర్జన్యకారకుడు సూర్యభగవానుడు. ఆయన వల్లనే వర్షములు లభిస్తున్నాయి. వర్షముల వల్ల పంటలు, ఆ పంటలకు సూర్యభగవానుడు అనుగ్రహమే కావాలి. అందుకే సూర్యుని దయ వల్ల వచ్చినటువంటి పంటలు ఆ మకర సంక్రమణ వేళ ఆ సూర్యుని ప్రసాదంగా మనం అనుభవిస్తూ దానం చేస్తాం, పంచుకుంటాం. అందుకు పంచుకునే పండుగే సంక్రమణం. తాను ఒక్కడే అనుభవించకుండా అందరికీ పంచుతాడు. సమాజంలో వివిధములైన వృత్తుల వారికి ఈ పర్వం ముఖ్యం. ఎందుకంటే వారందరికీ కూడా ఈ కొత్త పంటలు వచ్చిన వేళ ఆ పంటను పండించిన వాళ్ళు దానాదుల ద్వారా మనం తృప్తి పొందిస్తారు. అందుకే సమాజంలో ఎప్పుడు ఇచ్చిపుచ్చుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. అది సంక్రమణ పర్వంలో కనబడుతుంది. అందున పంట పండడానికి ప్రధానంగా గోసంతతి ఆధారం. గోసంతతి అంటే ఎద్దులు, ఆవులు. మనం పాడి పంట అంటాం కదా, అది పంటకి వృషభాల యొక్క అవసరం ఉన్నది. ఇక పాడికి ఆవులు మొదలైన వాటి అవసరం ఉంది. కనుక గో ఆధారితమైనటువంటి దేశం భారతదేశం. ఆ కారణం చేతనే తమ పంటలు పండడానికి, పాడి ఇవ్వడానికి ఆధారమైన గోమాతలను ఈరోజు పూజిస్తారు. పైగా ఇన్నాళ్ళ వృషభాలని వాటిని కట్టి వాటి పంట కోసం లేదా పండించడం కోసం వినియోగించారు కనుక వాటి నుంచి విడిపించి ఈరోజు ప్రత్యేకంగా అర్చన చేస్తారు. అది కృతజ్ఞతాభావాన్ని చెప్పడమే కాకుండా సర్వత్రా దైవాన్ని దర్శించేటువంటి భారతీయ చింతన ఇందులో గోచరిస్తూ ఉంటుంది. పైగా గోవు విషయానికి వచ్చేటప్పటికి, వృషభాల విషయానికి వచ్చేటప్పటికి, గోవులన్నా వృషభాలన్నా ఇవన్నీ గోజాతికి చెందినవి. అది ఆవుల్ని ధేనువులు అంటాం, ఇక ఎద్దులను వృషభాలు అంటాం. ఈ రెండు గో సంతతికి చెందినవే. ఈ రెండిటికి పూజ చేయడం గోపూజయే. మన సనాతన ధర్మంలో గోపూజ చాలా ప్రధానమైనది. అదే స్వామి వివేకానందని ఒకసారి పాశ్చాత్యులు అడిగారు, పాలల్లో గొప్ప పాలు ఏమిటి అంటే గేదె పాలు అన్నాడు ఆయన. ఇక పాలిచ్చే జంతువుల్లో గొప్పది ఏమిటంటే గేదె అన్నాడు ఆయన. అనగానే ఏమిటండి మరి అందరూ ఆవు పాలు గొప్పవంటారు, ఆవు గొప్పదంటే మీరు ఎలా చెప్పారంటే, మీరు నన్ను పాలిచ్చే జంతువుల్లో ఏది గొప్పదని అడిగారు కనుక గేదె అన్నాను. పాలల్లో ఏది గొప్పదన్నారు, గేదె పాలు అన్నాం. ఎందుకంటే మేము ఆవును జంతువనం, ఆవు పాలను పాలన్నాం. ఆవు పాలు మాకు అమృతం, ఆవు మాకు అమ్మ అన్నాడు. అది తెలుసుకోవాల్సింది. ఒక జంతువులకు చూడట అంటే స్వామి వివేకానంద ఎంత చక్కగా భారతీయ సంస్కృతిని అర్థం చేసుకున్నారో చూడండి. అందుకే భూమాత, దేశమాత, కన్నమాత, గోమాత, ఈ 4 మాత్రం ప్రతి వారికి ముఖ్యం. అందుకే గోమాత. ఇప్పుడు గోవు యొక్క గొప్పతనం విజ్ఞాన శాస్త్రం పెరుగుతున్న కొద్దీ ప్రపంచానికి కూడా తెలిసి వస్తున్నది. గో ఆధారితమైనటువంటి వ్యవసాయం, ఆ వ్యవసాయం ద్వారా పండినటువంటి ప్రాకృతికమైనటువంటి పంటలు అవి ఎంత ఆరోగ్యాన్ని ఇస్తాయో, ఆయుష్ని ఇస్తాయో ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం రుజువు చేస్తున్నది. అందుకే పంచగవ్య చికిత్సలు, ఆ గవ్యాలతో కూడినటువంటి వివిధమైన ఉత్పత్తులు ఇవి వినియోగించడం వల్ల శారీరకమైన, మానసికమైన పుష్టి ఏర్పడుతుంది, ఇత్యాది రుజువు అవుతున్నాయి. అందుకే గోవుల్ని రక్షించడం, గోవుల్ని పూజించడం ఇవన్నీ కనబడుతున్నాయి. గోవుల్ని దేవతలుగా పూజించడం చాలా మంచిదే. గోవు యొక్క ప్రతి అవయవంలోనూ దేవతలు ఉంటారని మనకు వేదము చెప్తున్నది, పురాణములు చెప్తున్నాయి, మహాభారతాది గ్రంథములు కూడా మనకి తెలియజేస్తున్నాయి. అందున గోవిందుడు మన దైవం. గోవిందుడు అంటేనే గోవులతో తిరిగినవాడు, గోవులను రక్షించేవాడు ఆయన. అయితే ఈ గోవులు, గోవిందుడు అనే వాటి వైదికార్థాలు చాలా చాలా ఉన్నాయి. కానీ సూర్యభగవానుడికి కూడా గోవిందుడిని పేరు. అది గోవుల్ని పూజిస్తే సూర్యునికి ప్రీతి, ఇది గొప్ప విషయం. అందుకే సూర్యపర్వమైనటువంటి సంక్రమణాన్ని పురస్కరించుకుని ఆ గోమాతల్ని, వృషభాలని పూజించడం అనేది ఈరోజు ముఖ్య కర్తవ్యంగా చెప్తున్నారు. అయితే పూజించడం అంటే కేవలం దేవతాభావంతో పసుపులు, కుంకాలు, పువ్వులు ఇవ్వడం మంచిదే, కానీ రక్షించుకోవడమే నిజమైన పూజించడం. వాటికి పోషణ కల్పించాలి, రక్షణ కల్పించాలి. పైగా ఎలాగైనా గోవు పూజ్యురాలి అని తెలుసుకోవాలి. ఆ గోవు పాలు ఇచ్చినప్పుడు పూజ్యురాలి, పాలు ఇవ్వకపోయినా పూజ్యురాలి. గోవు ఉనికి చాలు మనల్ని పవిత్రం చేయగలదు. అందుకే ఆ గోవులని ప్రత్యేకంగా ఈరోజు పూజించినప్పుడు అటు సూర్యభగవాను ఉన్న సర్వదేవతలు సంతోషిస్తారు. అందుకే గో సంబంధమైన మంత్రములు, విశేషములు వేదములు ఎందే అనేక సూక్తాల్లో మనకి గోచరిస్తుంటాయి. నమో గోభ్య శ్రీమతిభ్య సౌరభేయిభ్య ఏవచ నమో బ్రహ్మసుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమః అనే మంత్రం వేదముల నుంచి వచ్చినది. ప్రతివారి చేసుకోవచ్చు. నమో గోభ్య శ్రీమతిభ్య, గోవులకు నమస్కారము. అవి శ్రీ కలిగినవి,
శ్రీ కలిగినవి అంటే అర్థం ఏంటంటే ఐశ్వర్యము, శోభ, కాంతి, సంపద ఇత్యాదులు కలిగినవి అని అర్థం ఇక్కడ. అందుకే గోమాత వద్దకు మహాలక్ష్మి వచ్చి, మీ ప్రత్యంగముల యందు సర్వదేవతలు ఉన్నారు, మరి నాకు ఒక చోటు కావాలంటే ఇప్పటికీ మా శరీరం అంతా దేవతామయ్యింది, నీకు గొప్ప చోటు ఇస్తున్నాం, అది మా యొక్క గోమయమునందు అనగా పేడ యందు నువ్వు ఉండాలన్నారు. అందుకే అమ్మవారి కరీషిణి అనే మాట శ్రీ సూక్తంలో మనకు కనబడుతుంది. ఆ గోమయంతో కల్లాపు చల్లడం ఇత్యాదులు చేస్తే మహాలక్ష్మి ఉంటుందని పూర్వం భావించేవారు. నేటికి పల్లెల్లో అవకాశం ఉంది కనుక వాళ్ళ ఇళ్ల ముందు గోమయంతో కల్లాపు జల్లి ముగ్గులు పెడుతూ ఉంటారు. సంక్రమణం అందున రంగవల్లుల పర్వం కనుక రంగవల్లికులు ధనుర్మాసం అంతా తీర్చిదిద్ది ఈ భోగి, సంక్రమణం, కనుమ రోజుల్లో కూడా రంగవల్లికులు ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈ రంగవల్లికులు లక్ష్మీ స్వరూపాలు. అలాగే గొబ్బెమ్మలు అందరికీ తెలిసినటువంటివి. గొబ్బెమ్మలు కూడా గోపీతత్వాన్ని తెలియజేస్తుంటే, గోవర్ధన తత్వాన్ని తెలియజేస్తుంటాయి. వాటితో పాటు గోపూజ, పైగా బసవన్నల పూజ, దీన్ని గంగిరెద్దులాట ఇత్యాదులు చెప్తాం. వాటి బసవన్న అని పిలుస్తాం. అది శివుడు అనగానే మనకు శివుని ముందు వృషభం గోచరిస్తుంది, కృష్ణుడు అనగానే గోవు గుర్తుకొస్తుంది. అది దేవతా సంబంధమైనవి స్వరూపాలు. అందుకే సౌరభేయిభ్యేయవచ అన్నారు. సౌరభేయి అని ఆవుకున్న పేరు. సురభి అనే కామధేను యొక్క సంతానమే మహర్షుల తపస్సు వల్ల భారత భూమి యందు గోవులుగా విస్తరిల్లాయి. అది దేశం యొక్క ప్రత్యేకత. అందుకే సౌరభేయి అని పేరుకున్నది. బ్రహ్మసుతాభ్యశ్చ అంటే సాక్షాత్ పరబ్రహ్మ సంకల్పం చేత వచ్చినవి కనుక బ్రహ్మసుత అని పేరు కూడా ఉన్నది. యజ్ఞమునకు ముఖ్యం గోవు. గోవు నుంచి వచ్చిన క్షీరములు, అదేవిధంగా క్షీరజన్యములైనటువంటి దధి, ఘృతము ఇవన్నీ కూడా యజ్ఞానికి వినియోగిస్తారు. అది యజ్ఞముల యందు ఆవు నెయ్యే దేవతలకు అమృతం. అయితే అగ్నిహోత్రంలో వేసినప్పుడు నెయ్యి, దేవత నివేదించేటప్పుడు గోక్షీరం. అందుకే దేవతలకు కూడా ముఖ్యం గోవు అవుతున్నది. అందుకే ఇవి యజ్ఞమునకు తల్లి అని కూడా వేదములందు వర్ణించారు. నమో బ్రహ్మసుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమః. గోవు అంటేనే పవిత్రం. అందుకే భీష్ముడు చెప్తాడు, గోవు నా ముందుండాలి, గోవు నా వెనకుండాలి, నాకు ఇరుప్రక్కల గోవు ఉండాలి, గవాం మధ్య వసామ్యహం, గోవుల నడుమ నేను ఉండాలని ప్రాతకాలం లేస్తూ గోస్మరణ చెయ్యాలి అని భీష్ముడు ధర్మరాజుకు బోధిస్తాడు. అది గోసంపద ఎంత ఉంటే వ్యక్తి, సమాజం, దేశం కూడా అంత వృద్ధి చెందుతుంది. అది భారతీయ గోసంతతి, పైగా జాతీయ గోసంపద ఏదైతే ఉన్నదో అది వర్ధిల్లుగాక. గోమాతృస్వరూపిణి సురభీదేవి మహాలక్ష్మి ప్రసన్నురాలి, భారతదేశాన్ని అనుగ్రహించుగాక. శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. రైతన్నలకు అనుక్షణం సహకరించేటువంటి ఆ యొక్క ఆవులకు, ఎద్దులకు కూడాను అలంకరణ చేసి ఆ ఎద్దులను శివాలయం చుట్టూతా 3 సార్లు తిప్పటం అనుగ్రహం రైతన్నలు సాధించడానికి చేసేటువంటి విధి విధానం. కనుమనాడు లక్ష్మీ స్వరూపంగా గనక ఈ యొక్క రైతులకు సేవ చేసేటువంటి వాటిని గనక పూజ చేసినట్లయితే సంపదలు మరింతగా అభివృద్ధి చెందుతాయి అని చెప్పేసి శాస్త్రవచనం. అందుచేతనే మినుములతో చేసిన వంటకాలు ఈ రోజున తప్పనిసరిగా స్వీకరించాలి అంటోంది శాస్త్రం. సంక్రాంతి నాడు లక్ష్మీదేవిని పూజించాలని, కనుమనాడు గ్రామ దేవతలను పూజ చేయాలని శాస్త్రంలో చెప్పినటువంటి విధి విధానాన్ని మనం ఈనాటికి కూడా తప్పక పాటిస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलम्
మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, బుధవారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 5:57 తిథి విధియ రాత్రి 3:24 వరకు, నక్షత్రం పుష్యం ఉదయం 10:30 వరకు, వర్జం రాత్రి 11:44 నుంచి 1:23 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుంచి 12:47 వరకు, అమృతకాలం లేదు, రాహుకాలం బుధవారం కావడం వలన మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, అష్టకౌర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 6 గంటలకి. నేటి విశేషం బుధవారం, కనుమ. కనుమ రోజున ఆవులకు, ఎడ్లకు ఆహారాన్ని అందిస్తారు, పక్షులకు ఆహారాన్ని అందిస్తారు. ఇదంతా కూడా కృతజ్ఞతారూపకంగా చేసే పని. ప్రయాణాలు చేయకూడదు. ఈ కనుమ రోజున పశువులతో క్రీడలు కూడా ఆడిస్తారు. పశువులు, పక్షులు మనకు బాగా ఉపకరిస్తున్నాయి పంటల విషయంలో. పక్షులు ఎలా ఉపకరిస్తున్నాయండి? గింజలు తినేస్తాయి కదా అంటే, గింజల్ని తినడం కంటే వాటి దగ్గర ఉండే పురుగులను ఎక్కువ తినేస్తాయి. అందువలన పంట కాపాడబడుతుందన్నమాట. అలాగే ధాన్యం కంకులన్నింటినీ కూడా ఒక గుత్తిగా కట్టి దాన్ని ఆలయాల్లో, అలాగే ఇళ్ళ దగ్గర సూరికి కడుతుంటారు. అలా కట్టడం వలన పిచ్చుకలు మొదలైనటువంటివి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అలా పక్షులకు సంబంధించినటువంటి ఆరాధన, పశువులకు సంబంధించినటువంటి ఆరాధన ముఖ్యంగా సాగుతుంది ఈ రోజున. బుధవారం కాబట్టి హయగ్రీవ జపం, హయగ్రీవునికి పాయసం నివేదన చేయడం, దాన్ని ప్రసాదంగా పిల్లలకి పెట్టడం, రామాయణంలో మొదటి సర్గ బాలరామాయణం పిల్లల చేత పారాయణ చేయించడం, అవన్నీ కూడా ఉత్తమ ఫలితాలను అందజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. విజయం కలిగిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశపడకు. విజయమే అంతం కాదు, అపజయం తుదిమెట్టు కాదు. రుద్రునిగా, పరమేశ్వరునిగా, మహేశ్వరునిగా కొలుపులందుకుంటోన్న ఆ స్వామి ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలవబడుతూ భక్తులు అడిగిందే తడవుగా అన్నీ సమకూరుస్తున్నాడు. అలా ఏకాదశ రుద్ర రూపాలు లోక కళ్యాణం కోసం ఒకే లోగిలికి వచ్చే పరమపుణ్య రుద్రభూమే జగ్గన్న తోట. జగ్గన్న తోట ప్రభల తీర్థం ఓ విశిష్టమైన వేడుక. తరతరాల సంప్రదాయంగా ప్రాధాన్యతను సంతరించుకున్న ఈ వేడుకలో వివిధ గ్రామాల నుంచి ఏకాదశ రుద్రులు వచ్చి జగ్గన్న తోటలో సమావేశమవుతారు. జగ్గన్న తోటకొచ్చే ఏకాదశ రుద్రుల్లో మొదటివాడిగా పేర్గాంచినవాడు శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామివారు. జగ్గన్న తోటకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం ప్రశాంతతకు వేదికగా దర్శనమిస్తుంది. విశ్వేశ్వర స్వామిగా కూడా పిలువబడుతోన్న ఆ స్వామి వ్యాఘ్రేశ్వరం గ్రామంలో కొలువయ్యున్నారు. కోనసీమ అందాల నడుమ అలరారుతోన్న ఈ దివ్యక్షేత్రంలోని వ్యాఘ్రేశ్వర స్వామి స్వయంభువు. జగ్గన్న తోట ప్రభల తీర్థానికొచ్చే మరో మహాదేవుడు మేనకేశ్వరుడు. కే పెదపూడి గ్రామంలో వేంచేసియున్న ఆ స్వామి అత్యంత మహిమాన్వితుడిగా భక్తులచే పూజలందుకుంటున్నాడు. జగ్గన్న తోటకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలోని మేనకేశ్వరుణ్ణి సాక్షాత్తు మేనక ప్రతిష్ఠించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. ప్రభల తీర్థంలో పాల్గొనే మరో మహాదేవుడు ఆనందరామేశ్వరుడు. ఇరుసుమండ గ్రామంలో ఉన్న ఆ స్వామి అత్యంత మహిమాన్వితుడు. జగ్గన్న తోటకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలోని మహాదేవుణ్ణి కౌశికీ నదీ తీర ప్రాంతంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించాడని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. అందరికీ ఆనందాన్నిచ్చేవాడు కనుక ఆ స్వామికి ఆనందరామేశ్వరుడు అనే పేరు సార్థకమయ్యింది.
జగ్గన్న తోటకు 4 కిలోమీటర్ల దూరంలోని వక్కలంక గ్రామంలో కొలువైన మరో మహాదేవుడు కాశీ విశ్వేశ్వర స్వామివారు. జగ్గన్న తోట ప్రభల ఉత్సవాలలో పాల్గొనే ఈ స్వామి త్రిపురాంతక రుద్రునిగా పూజలందుకుంటున్నాడు. నేదునూరులో కొలువైన చెన్నమల్లేశ్వర స్వామివారు కూడా జగ్గన్న తోట ప్రభల ఉత్సవాలలో సభ్యుడు. జగ్గన్న తోట గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో అలరారుతున్నది ఈ క్షేత్రం. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ క్షేత్రంలో చెన్నమల్లేశ్వర స్వామిని సాక్షాత్తు అగస్త్య మహాముని ప్రతిష్ఠించినట్లుగా ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. జగ్గన్న తోట ప్రభల తీర్థానికొచ్చే మరో రుద్రుడు రాఘవేశ్వర స్వామివారు. ముక్కామల గ్రామంలో కొలువైన ఆ స్వామి కాలాగ్ని రుద్రరూపుడు. శ్రీ రాఘవేశ్వర స్వామివారి లీలా విశేషాలతో మరింత పవిత్రతనొందింది. జగ్గన్న తోటకు సమీప గ్రామమైన మొసలపల్లిలో కొలువుదీరిన మరో మహాదేవుడు శ్రీ మధుమానంత భోగేశ్వర స్వామివారు. నీలకంఠ రుద్రరూపుడైన ఈ స్వామిని భూసురులు ప్రతిష్ఠించారని ఐతిహ్యం. జగ్గన్న తోట ప్రభల ఉత్సవాలలో ఈ స్వామి విశేషమైన పాత్ర పోషిస్తాడు. జగ్గన్న తోట ప్రభల ఉత్సవాలలో పాల్గొనే మరో మహాదేవుడు పాలగుమ్మి చెన్నమల్లేశ్వర స్వామివారు. జగ్గన్న తోటకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలోని స్వామిని మృత్యుంజయ రూపుడిగా భక్తులు కొలుచుకుంటారు. భూసురులు స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించినట్లు స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. జగ్గన్న తోట ప్రభల ఉత్సవాలలో విశిష్టమైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్నవారు శ్రీ వీరేశ్వర స్వామివారు. గంగలకుర్రు అగ్రహారంలో వేంచేసి ఉన్న ఆ స్వామి అత్యంత తేజోరూపుడిగా దర్శనమిస్తారు. గంగలకుర్రు అగ్రహారం నుంచి స్వామివారి ప్రభ జగ్గన్న తోటకు అంగరంగ వైభవంగా తరలివస్తుంది. గంగలకుర్రులో కొలువైన శ్రీ చెన్నమల్లేశ్వర స్వామివారు కూడా ఈ ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొనే స్వామివారుగా పేర్గాంచారు. సాక్షాత్తు భూసురులచే ప్రతిష్ఠితుడైన ఆ స్వామి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. మొసలిపల్లి గ్రామానికి చెందిన దంతులూరి సుబ్బరాజు అనే రైతుకు తాతల నుంచి సంక్రమిస్తోన్న 7 ఎకరాల కొబ్బరి తోటలో ప్రభల తీర్థాన్ని కొనసాగించడం ఆచారంగా వస్తోంది. ఈ దివ్య తీర్థంలో ప్రభల తీర్థానికి ఓ ప్రత్యేక స్థానముంది. సంప్రదాయంగా ఒకే కుటుంబానికి చెందిన వారు ఈ ప్రభలను తయారు చేస్తూ ఉంటారు. ఈ ప్రభలను తాటిశూలం, టేకు చెక్క, వెదురు బొంగులతో తయారు చేసి రంగురంగుల వస్త్రాలతో, నెమలి పించాలతో అలంకరిస్తారు. దేవాలయాల్లో ఉండే పసిడి కుండలను, వరికంకులను ప్రభలపై ఉంచి జేగంటలుగా వ్రేలాడదీస్తారు. ఇలా అలంకరించిన ప్రభలను ముందుగా గ్రామాల్లో ఊరేగిస్తూ తదుపరి పంట చేలగుండా ఎగుడు దిగుడు రహదారుల మీదుగా జగ్గన్న తోటకు తీసుకొని వస్తారు. బాలకృష్ణ జై. గురువు ఎడం పక్క ఉండకూడదు. గురువు గారు ఎప్పుడు కుడి పక్కన ఉండాలి. పూజనీయుడు. ప్రదక్షిణం కుడి పక్కన ఉంచుకోవాలి. గురువుని, ఈశ్వరుణ్ణి, పూజని, సాంబారాలని అన్నిటినీ. అందుకని సారథి అంటే ఇవన్నీ తెలిసి ఉండాలి. సారథి అయి ఇలా పగ్గాలు పట్టుకుని అర్జునుడికి ఎవరెవరి పట్ల గౌరవం ఉందో వాళ్ళకి కుడి చేతి వైపు నుంచి తిప్పుతూ జాగ్రత్తగా రథాన్ని తప్పిస్తూ అర్జునుణ్ణి కాపాడుకుంటూ తాను బాణపు దెబ్బలు తింటూ ఒక్కొక్కసారి అవతలవారు వేసినటువంటి అస్త్రం నుంచి కాపాడాడు. ఆయన లేకపోతే ఎక్కడున్నారండి? ఒకప్పుడు నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. అవతల వైపు నుంచి ప్రయోగిస్తే అర్జునుడితో ఒక్కటే మాట అన్నాడు, దీనికి ఉపసంహారం లేదు, ధనస్సు వదిలేసి దూకేసేయి రథం, నేను దూకేస్తున్నానన్నాడు. అందరూ దూకేశారు, నమస్కారం చేశారు. భీముడు ఒక్కడు మాత్రం నేను దూకను, యుద్ధం చేస్తానని గదట్టుకు బయలుదేరాడు. వచ్చేస్తోంది. గబగబా వెళ్ళి ఏమనుకుంటున్నావు భీమసేన, వస్తున్నది నారాయణాస్త్రం, తీసేసేయి గబగబా అని చెప్పి ఆ గదని పక్కకి తప్పించి నమస్కారం చేయించాడు. వదిలిపెట్టింది. ఎన్నిసార్లు రక్షించాడు. ఆయన కర్మ. ఎడం చేత్తో పగ్గాలు పట్టుకుని కుడి చేత్తో కొరడా పట్టుకుని ఆ గుర్రాల్ని ఇటు కొట్టాలి. ఆ రథాన్ని తోలుతుంటే ఊంచుకోవడానికి, పట్టుకోవడానికి ఏమి ఉండదు. వెనకాతల సారథి నిలబడి బాణాలు ప్రయోగించేస్తుంటాడు. రివ్వున శబ్దం. అందులో 2 చేతులతో వదులుతాడు అర్జునుడు. గాంధీవం వంక కొంచెం ఒక మోస్తరు వాళ్ళు గాంధీవానికి వింటినారి కట్టినప్పుడు వింటే చప్పుడు గుండె బద్దలైపోయి నెత్తురు చెవుల్లోంచి ముక్కుల్లోంచి వచ్చి చచ్చిపోతారు. విరాట పర్వంలో అర్జునుడే చెప్తాడు, గాంధీవం అంటే అటువంటి ధనస్సు. అటువంటి ధనస్సు నుంచి టంకారం వస్తుంది.
అది తట్టుకోవాలి. నా భృత్యుడు వీణ్ణి కాపాడుకోవాలని అంత కష్టపడ్డాడు. తనకున్ భృత్యుడు వీని కాచుట మహాధర్మంబు ఒమ్మంచు అర్జున సారథ్యము పూని పగ్గముల చెజ్జోగంబునన్ పట్టుచన్ మునికోలన్ వడబూని ఘోటకములన్ మోదించి తాడించుచన్ జనులన్ మోహమునందజేయు పరమోత్సాహున్ ప్రశంసించదన్. అలా ఉన్నా కూడా అబ్బా ఎంత అందంగా ఉన్నాడో కృష్ణుడని అందరూ ఆయన వంక చూసి మురిసిపోయేటట్టుగా అర్జునుణ్ణి రక్షించుకుని కాపాడి సారథ్యం వహించిన కృష్ణుడున్నాడే, ఆయనకి నమస్కరిస్తున్నాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నా ఆశను నిరాశ చేయకు అని ఆ వృద్ధశ్రీ యవనవతిగా మారిపోయింది. ఉన్నట్టుండి రూపం మారిపోయింది. అష్టావక్రుడు ఇలా అన్నాడు, ఓ కళ్యాణి, నా స్థితి ఎలా ఉందో నీ స్థితి అలాగే ఉంది. జిజ్ఞాసేయ మృషేస్తస్య జిజ్ఞాసేయ మృషేస్తస్య విఘ్న సత్యం నకిం భవేత్ విఘ్న సత్యం నకిం భవేత్. ఇదంతా ఆ వదాన్య మహర్షి పరీక్ష. నా స్వభావం తెలుసుకోవాలని ఆ మహర్షి పెడుతున్న పరీక్ష. ఇదంతా చూస్తూ ఉంటే పరమాశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఈమె ఇప్పటి వరకు వృద్ధురాలుగా ఉంది, ఇప్పుడు కన్యగా రూపాన్ని ధరించింది, దివ్యాభరణాలు ధరించింది, దివ్యమైన వస్త్రాలను ధరించింది, నన్ను సేవిస్తుంది. ఇప్పుడు ఈ అందమైన రూపం ముందు ఆ ముసలితనం ఎక్కడికి పోయింది? ఈమె ఇప్పుడు కన్యగా ఎలా అయిపోయింది? నేను ఇప్పుడేం మాట్లాడాలి? నాలోని కోరికలను నిగ్రహించుకోగల శక్తి నాకుంది. మొదటి నుంచి నేను అనుకున్నట్లుగా వదాన్య మహర్షి పుత్రికను పెళ్లి చేసుకునే ధైర్యం నాకుంది. కనుక ఈ శక్తి ధైర్యాలతో నేను ఏ విధంగా అయినా చెల్లించను. ధర్మాన్ని ఉల్లంఘించడం నాకు నచ్చదు, నాకు ఇష్టం లేదు. నేను సత్య మార్గంలోనే భార్యను పొందుతాను అని ఆలోచించాడు. ఇది మహర్షి యొక్క ఇంద్రియ నిగ్రహం శక్తి. లోకంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చూడండి. మహర్షి విఘ్నాలను పరీక్షలను తట్టుకొని ఎలా నిలబడ్డాడో గ్రహించండి. వ్యాస మహర్షి లోకానికి సంబంధించిన ఈ అంశాన్ని, ఏ అంశాన్ని కూడా ఎక్కడా విడిచిపెట్టలేదు, అన్నీ చూపించాడు. కథల రూపంలో బోధిస్తున్నాడు మనకు. దాని నుంచి మనం ధర్మాన్ని, నీతిని గ్రహించి ఆచరించి జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇక్కడ 21వ అధ్యాయానికి వస్తున్నాం. ధర్మరాజు భీష్ముడిని ఇలా అడిగాడు, ఓ పితామహ, అష్టావక్ర మహర్షి గొప్ప తపశ్శాలి కదా, పరమ తేజస్వి కదా, ఆయనకు శపించే శక్తి ఉంది కదా, మరి ఆయన శాపానికి ఆ స్త్రీ ఎందుకు భయపడలేదు? ఆ మహర్షి ఆ స్త్రీ భార్య నుంచి ఎలా తప్పించుకున్నాడు? నాకు ఈ విషయం చెప్పు. ఈ కథ ఎంతో ఆసక్తిగా ఉంది అన్నాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, అష్టావక్ర మహర్షి ఆ స్త్రీతో ఇలా అన్నాడు, ఓ కళ్యాణి, నువ్వు వృద్ధురాలిగా ఉన్నావు, క్షణంలో ఎలా రూపాన్ని మార్చుకున్నావు? నీకు ఈ శక్తి ఎలా వచ్చింది? నా వంటి విప్రుడి ఆశీస్సులను పొందాలంటే అసత్యం ఆడకుండా సత్యం చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆ స్త్రీ ఇలా అంది, ఓ మహర్షి, కామానికి సంబంధించిన కోరిక భూలోకంలో ఉంటుంది, స్వర్గలోకంలోనూ ఉంటుంది. అది సర్వసాధారణం కనుక ఇందులో చిత్రం లేదు. నేను చెప్పేది చక్కగా విను. ఓ పుణ్యాత్ముడా, నిన్ను స్థిరుడుగా చేయటం కోసమే నేను ఇలా పరీక్షించాను. ఓ సత్యపరాక్రమ, నువ్వు ధర్మం నుండి చలించలేదు, ఉత్తమ లోకాలను జయించావు. ఉత్తరా మాం దిశం విద్ధి, ఉత్తరా మాం దిశం విద్ధి. నేను ఉత్తర దిక్కు అని తెలుసుకో.
స్త్రీ చాపల్యం ఎలా ఉంటుందో నువ్వు ప్రత్యక్షంగా చూసావు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీలను కూడా కోరికలు పీడిస్తాయి. ఈ రోజున నీ ప్రవర్తనతో పితామహుడు ఇంద్రుడు సకల దేవతలు ఎంతో సంతోషించారు. నువ్వు పూజ్యుడు. ఇక్కడికి నువ్వు ఏ పని మీద వచ్చావో ఆ పని నెరవేరుతుంది. శుభం. నీ గురించి నాకు తెలిసింది. ఆ కన్య తండ్రి నిన్ను ఇక్కడికి పంపించాడు. తవోపదేశం కర్తుం వై తవోపదేశం కర్తుం వై తచ్చ సర్వం కృతము మయా తచ్చ సర్వం కృతము మయా. నీకు ఉపదేశం అందించటానికే వదాన్య మహర్షి నిన్ను నా దగ్గరికి పంపించాడు. నేను నీకు బోధించాను కనుక క్షేమంగా ఇంటికి వెళ్ళు. నీకు ఏ శ్రమ కలగదు. ఓ విప్ర, నువ్వు ఆ కన్యను పెళ్లి చేసుకుంటావు. నీ ద్వారా ఆమె పుత్రుణ్ణి పొందుతుంది. నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు కదా ఇది నా సంగతి. ముల్లోకాలను నివసించేవారు ఎవరైనా సరే ఎప్పుడూ కూడా విప్రుడి మాటను దాటరాదు. ఓ బ్రహ్మర్షి అష్టావక్ర, నువ్వు పుణ్యాన్ని సంపాదించుకున్నావు. ఇంకా ఏం తెలుసుకోవాలని అనుకుంటున్నావు అడుగు, దాన్ని కూడా చెప్తాను. ఓ మహర్షి, వదాన్యముని నీకోసం నన్ను ప్రసన్నురాలని చేసుకున్నాడు. నా అనుగ్రహాన్ని సంపాదించాడు. కాబట్టే నేను ఆయన మీద గౌరవంతో నీకు ఈ విషయాన్ని అంతా చెప్పాను అంది ఉత్తర దిక్కు. అదే ఉత్తర దిక్కు. ఆ మాటలు విని అష్టావక్ర మహర్షి ఆ తల్లి అయిన ఉత్తర దిక్కుకు నమస్కారం చేశాడు. ఆమె అనుమతి తీసుకుని తిరిగి ఇంటికి వచ్చాడు. కొద్దిసేపు విశ్రమించి తన వారి క్షేమ సమాచారాలు తెలుసుకున్నాడు. తర్వాత వదాన్యముని దగ్గరికి వచ్చి వెళ్ళాడు. వదాన్యముని అష్టావక్రుడిని యాత్రా విశేషాల గురించి అడిగాడు. అష్టావక్రుడు శాంతంగా తాను చూసినదంతా ఇలా చెప్పాడు. ఓ మహర్షి, నేను నీ అనుమతితో గంధమాదన పర్వతానికి బయలుదేరాను. ఆ పర్వతానికి ఉత్తరంగా ఉన్న ప్రదేశంలో ఒక మహాదేవి నాకు కనిపించింది. ఆమె నన్ను పరీక్షించింది. తర్వాత మీ గురించి నాకు చెప్పింది. తర్వాత తన విషయాన్నంతా చెప్పింది. ఆ తల్లి అనుమతి తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చానన్నాడు. అప్పుడు వదాన్యముని, నాయన, చాలా సంతోషం. నువ్వు యోగ్యుడివి. నా కల్లుడు కావటానికి తగిన అర్హతలు నీలో ఉన్నాయి. కనుక నువ్వు ఒక మంచి నక్షత్రంలో నా కుమార్తెను పెళ్లి చేసుకో. నా కూతురికి నువ్వే తగినవాడు అన్నాడు. అప్పుడు అష్టావక్రుడు, మహర్షి, మీ ఆజ్ఞను పాటిస్తానన్నాడు. తర్వాత ఒక మంచి రోజున మంచి నక్షత్రంలో వదాన్యముని కూతురుని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పరమ సౌందర్యవతి. తనకు భార్య అయినందుకు అష్టావక్రుడు ఎంతో సంతోషించాడు. తన ఆశ్రమంలో సుఖ సంతోషంతో ఆనందంగా నివసించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 22వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముడిని ఇలా అడుగుతున్నాడు. ఓ తాత, పుత్రుల ద్వారా పురుషుడు ఎలా ఉద్ధరించబడతాడు? పుత్రులు పుట్టేంత వరకు పురుషుడి జీవితం వ్యర్థమని అందరూ ఎందుకు అనుకుంటూ ఉంటారు? నాకు ఈ విషయంలో గల సందేహాన్ని తీర్చని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు. ఓ ధర్మరాజా, నువ్వు అడిగిన ఈ సందేహమే పూర్వం మార్కండేయుడు కూడా వచ్చింది. అప్పుడు నారద మహర్షి ఆయనకు ఉపదేశించాడు. ఆ కథను చెబుతున్నాను విను. ఒకనాడు గంగా యమునల మధ్యలో భోగవతి నది కలిసే ప్రాంతంలో పర్వతుడు, నారద మహర్షి, అసితుడు, దేవలుడు, అరుణేయుడు, రభ్య మహర్షులందరూ కలుసుకున్నారు. వారిని చూసి మార్కండేయ మహర్షి కూడా అక్కడికి వెళ్ళాడు. అందరూ మార్కండేయను చూసి పైకి లేచి ఆయనను పూజించారు. ఓ మహర్షి, మేము నీకేం చేయాలో చెప్పు, చేస్తామన్నారు. మార్కండేయ మహర్షి ఇలా అన్నాడు. ఓ మహర్షులారా, నా అదృష్టం బాగుంది. అందుకే నాకు సజ్జన సాంగత్యం లభించింది. ఇక్కడ నేను మీ నుంచి ధర్మాచారాల గురించి తెలుసుకుంటాను. నేను కృతయుగంలో ధర్మం సరళంగా ఉంటుంది. ఆ కృతయుగం పూర్తి కాగానే ధర్మజ్ఞానాన్ని నిగ్రహించటంలో మనిషి మోహానికి గురి అవుతాడు. కనుక ప్రతి యుగంలోనూ ఆచరించవలసిన ధర్మ విషయాన్ని మహర్షుల నుండి నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు ఋషులందరూ నారద మహర్షిని ప్రార్థించారు.
ఆయనతో ఇలా అన్నారు, ఓ తత్వజ్ఞ, ఈ మార్కండేయ మహర్షికి కలిగినటువంటి సందేహం అద్భుతమైంది, దీనిని నువ్వే తీర్చగలవు అన్నారు. అప్పుడు నారద మహర్షి వారి ప్రార్థనను అంగీకరించి ధర్మాలు తెలిసిన మార్కండేయుడిని ఇలా అడిగాడు, ఓ దీర్ఘాయు బ్రహ్మస్వరూప, నీకు ఏ విషయంలో సందేహం ఉందో చెప్పు. ధర్మం గురించి సందేహమా, లేదా లోకోపకారం గురించి సందేహమా, లేదా ఇంకేదైనా వినాలనుకుంటున్నావా చెప్పు, నేను దాన్ని నీకు చెబుతానన్నాడు. ఆ మాటలు విని మార్కండేయుడు ఇలా అడిగాడు, ఓ నారద మహర్షి, ప్రతి యుగం గడిచే కొద్దీ ధర్మం నశిస్తూ ఉంటుంది, ప్రతి యుగం గడిచే కొద్దీ వెళుతూనే ఉంటుంది. ఆయా కాలాన్ని చూసుకోకుండా ఒకవేళ నేను ఇది ధర్మమే అనుకొని అధర్మాన్ని ఆచరిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అని నాకు సందేహంగా ఉంది అన్నాడు. నారద మహర్షి ఇలా చెప్పాడు, ఓ మార్కండేయ, గతంలో కృతయుగంలో ధర్మం 4 పాదాలతో నిలిచి స్థిరంగా ఉంది. ఆ తర్వాత కాలం మారింది, అధర్మం ఏర్పడింది, త్రేతాయుగం వచ్చింది. అప్పుడు ధర్మం దూషణకు గురి అయింది. తర్వాత 3వదైనటువంటి ద్వాపర యుగం కూడా వచ్చింది. అప్పుడు ధర్మానికి 2 పాదాలు ఉన్నాయి. ధర్మం మిగిలిన 2 పాదాలను కూడా అధర్మం నాశనం చేసింది. ద్వాపరం గడిచిపోయిన తర్వాత కలియుగం వస్తుంది. అప్పటి లోక ప్రవర్తనను, ధర్మాన్ని గురించి చెబుతాను విను. 4వ యుగం పేరు నందికం. ఆ యుగంలో ధర్మం ఒకే పాదంతో నిలిచి ఉంటుంది. ఆ యుగం ప్రారంభమైన నాటి నుంచి మందబుద్ధులు, అల్పాయుష్యులు పుడతారు. వారికి ప్రాణశక్తి తక్కువైపోతుంది, ధనం ఉండదు, అందరూ ధర్మాచారాలకు దూరం అవుతారు అన్నాడు. ఆ మాటలు విని మార్కండేయుడు ఇలా అడిగాడు, ఓ మహర్షి, ఇలా ధర్మం లోపిస్తే లోకమంతా అధర్మంతో నిండిపోతుంది కదా. అప్పుడు 4 వర్ణాల వారికి ఏర్పరిచినటువంటి కర్మలన్నీ, అంటే దేవతలకు పితృదేవతలకు సంబంధించిన హవ్యకవ్య కర్మలన్నీ నశించిపోతాయి కదా. అప్పుడు పరిస్థితి ఏమిటి అని అడిగాడు. నారదుడు ఇలా చెప్పాడు, ఓ మహర్షి, హవ్యకవ్యాలు ఎల్లప్పుడూ పవిత్రమైనవి, అవి నశించవు. కనుక దాత న్యాయంగా వాటిని ఇవ్వాలి, ఆ ధర్మాన్ని పాటించాలి. అలా చేస్తే దేవతలు పితృదేవతలు వాటిని తప్పకుండా స్వీకరిస్తారు. దాత సత్వగుణం కలవాడై ఉంటే అతడు మనస్సులో కోరుకున్న కోరికలని పొందుతాడు. తన కోరికలన్నిటినీ తీర్చుకొని స్వర్గంలో సుఖంగా నివసిస్తాడన్నాడు. మార్కండేయుడు ఇలా అడిగాడు మళ్ళీ, ఓ మహర్షి, ఒకవేళ 4 వర్ణాల వారు మంత్రాలు చదవరు, వేద పండితుల సహాయం తీసుకోరు, నిర్లక్ష్యంగా పరిహాసం చేస్తూ తమ ఇష్టానుసారంగా కర్మలు చేసి దేవతలను పితృదేవతలను ఆరాధిస్తారు, అప్పుడు హవ్య కవ్యాలు ఎక్కడికి వెళతాయని అడిగాడు. అప్పుడు నారద మహర్షి ఇలా చెప్పాడు, అసురాన్ గచ్చతే దత్తం, అసురాన్ గచ్చతే దత్తం, విప్రై రక్షాంసి క్షత్రియై, విప్రై రక్షాంసి క్షత్రియై, వైశ్యైః ప్రేతాని వై దత్తం, వైశ్యైః ప్రేతాని వై దత్తం, శూద్రైర్భూతాని గచ్చతి. అలా శ్రద్ధ లేకుండా దేవతలకు పితృదేవతలకు సంబంధించిన కర్మలను హవ్య కవ్యాలను విప్రుడు కనుక చేసి ఆచరిస్తే అవి అసురులకు చెందుతాయి. క్షత్రియుడు కనుక సమర్పిస్తే అవి రాక్షసులకు చెందుతాయి. వైశ్యులు సమర్పిస్తే అవి ప్రేతాలకు చెందుతాయి. శూద్రులు సమర్పిస్తే అవి భూతాలకు చెందుతాయి అన్నాడు. అప్పుడు మార్కండేయుడు ఇలా అడిగాడు, ఓ మహర్షి, హీనవర్ణంలో పుట్టినవాడు 4 వర్ణాల వారికి ఉపదేశాలు చేస్తూ హవ్య కవ్యాలను సమర్పిస్తే అది ఎవరికి చెందుతుంది అని అడిగాడు. నారద మహర్షి ఇలా చెప్పాడు, ఓ మార్కండేయ, హీన జాతి వారు సమర్పించిన ఫలాన్ని హవ్య కవ్యాలను దేవతలు కానీ పితరులు కానీ స్వయంగా స్వీకరించరు. యాతుధానులు, పిశాచాలు, భూతాలు, రాక్షసులు స్వీకరిస్తారు. అది వారికి నిర్ణయించబడింది.
కనుక పితృదేవతలు దేవతలు వాటి వంక చూడరు. దేవతలు పితృదేవతలు సర్వస్వాన్ని ఇవ్వటానికి సిద్ధపడిన వారు, అర్హత గలవారు మంత్రపూర్వకంగా ఇచ్చిన ఫలాన్నే భుజిస్తారు అన్నాడు. మార్కండేయ మహర్షి ఇలా అడిగాడు, ఓ నారద మహర్షి, హీన జాతి వారు సమర్పించిన ఫలం ఏమవుతుందో చెప్పావు. ఇప్పుడు కొడుకులు కూతుళ్ళు విషయం గురించి చెప్పు, వారి సంయోగ విషయం గురించి చెప్పు అని అడిగాడు. నారద మహర్షి ఇలా చెప్పాడు, ఓ మార్కండేయ, కన్యను పుట్టిన వెంటనే తగిన అర్హత గల వరుడికి దానం చేయాలి, అంటే పెళ్లి చేయాలి. మార్కండేయుడు ఇలా అడిగాడు, ఓ మహాముని, మంగళ కార్యక్రమాల్లో కన్యలనే ఎందుకు వినియోగిస్తారు అని అడిగాడు. నిత్యము నివసతే లక్ష్మీ కన్యకాసు ప్రతిష్ఠిత, కన్యకాసు ప్రతిష్ఠిత, శోభన శుభయోగ్యాచ, శోభన శుభయోగ్యాచ, పూజ్యా మంగళ కర్మసు, పూజ్యా మంగళ కర్మసు. కన్యలలో లక్ష్మి నిత్యము నివసిస్తూ ఉంటుంది. కన్యలలో లక్ష్మి ప్రతిష్ఠించబడింది కనుక కన్య శోభా సంపన్నమై శుభకర్మలలోనూ మంగళకర్మలలోనూ పూజించదగినదై ఉంది, గౌరవించదగినదై ఉంది. ఆకరస్తం యథారత్నం, ఆకరస్తం యథారత్నం, సర్వకామ ఫలోపగం, సర్వకామ ఫలోపగం, తథా కన్యామకా లక్ష్మీం, తథా కన్యా మహాలక్ష్మీ, సర్వలోకస్య మంగళం, సర్వలోకస్య మంగళం. గనిలో ఉన్న రత్నం సర్వకామ ఫలాలను అందించగలిగినట్లుగా మహాలక్ష్మి స్వరూపమైనటువంటి కన్య కూడా సకల లోకానికి మంగళకారిణి అవుతుంది, శుభాలను ప్రసాదించేది అవుతుంది. ఇలా కన్య లక్ష్మి యొక్క స్వరూపము, ప్రాణులకు సుఖ సంతోషాలు కలిగిస్తుంది. సదాచారంతో ఉన్నత వంశస్థుల చరిత్రకు కూడా ఆధారమై ఉంది. తన వర్ణంలోని కన్యనే స్వీకరించి పెళ్లి చేసుకున్నవాడు ఆమె ద్వారా హవ్య కవ్యాలు సమర్పించే మంచి పుత్రుని పొందుతాడు. అలా ఆమె వంశాన్ని వృద్ధి చేస్తుంది. ఆ సాధ్వియే ఇంటికి పరమపుష్టి అయి ఉంది. ఆ పతివ్రతయే గృహలక్ష్మి, రూపుదాల్చిన గృహ ప్రతిష్ఠ అయి ఉంటుంది, వంశపరంపరకు ఆధారం కూడా అయి ఉంటుంది అన్నాడు. ఇంతవరకు కన్య ఎలాంటిది, కన్యని ఎందుకు గౌరవించాలి, కన్య మంగళరూపిణి ఎలా అయ్యింది, కన్య వంశానికి ఎలా ఆధారమై ఉంది అనే విషయాలను వ్యాస మహర్షి చెప్పాడు. ఇప్పుడు మానవుడి శరీరంలో ఉన్న తీర్థస్థానాల గురించి చెబుతున్నాడు. మార్కండేయ మహర్షి సామాన్యుడు కాదు, నారద మహర్షి సామాన్యుడు కాదు. ఇద్దరికీ అన్ని విషయాలు తెలుసు. లోకం తరించటం కోసం, మన కోసం వారు ఈ విషయాలను చెబుతున్నారు, గ్రహించండి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.